రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి నిరసనకు దిగారు. జూన్ 2ను అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించారు. జిల్లాలోని అన్ని డిపోల్లో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి 45 రోజులు దాటినా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ కిరణ్. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి నిరసనకు దిగారు కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి కిరణ్? సునీత, ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి నిరసనకు దిగారు. ఏదైతే ఏప్రిల్ 25 నుంచి 27, 28 వరకు కూడా వాళ్ళు సమ్మె కొనసాగించినటువంటి పరిస్థితి కనబడింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఓ కార్మికుడు చనిపోయినటువంటి నేపథ్యంలో అన్ని డిమాండ్లు పరిష్కరిస్తాము, విలీనం చేస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా నెల దాటి దాదాపు 4-5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గింది. మరోసారి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే విలీనం కాదు, ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన తర్వాత మాత్రమే సంఘాల ఎన్నికలు నిర్వహించిన తర్వాత మాత్రమే విలీనం చేస్తామంటూ కూడా చెప్పడంతో ఇటు ఆర్టీసీ కార్మికులు నిరసన బాట చేపట్టారు. ప్రధానంగా ఇవాళ డిమాండే పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల వద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జూన్ 2న విలీనానికి సంబంధించినటువంటి అపాయింటెడ్ డే ప్రకటించాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు అప్పుడు అన్ని హామీలను నెరవేరుస్తామని కూడా అడ్డగోలుగా హామీ ఇచ్చింది. దాన్ని కూడా నమ్మి సమ్మెను కూడా విరమించినటువంటి పరిస్థితి కనబడింది. దాదాపు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ అటు మరోసారి ప్రైవేట్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ కు దారదత్తం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలకు మరో కొత్త రాగం అందుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం విలీనం పైనే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అంటూ కూడా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద మరికొంతమంది యూనియన్ నాయకులు కూడా నిరసనకు పిలుపునిచ్చారు. ఇటు డిపోల వద్ద కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలోనే విలీనం చేయాలి. రేపు అపాయింటెడ్ డేగా ప్రకటించకపోతే మరోమారు నిరాహార దీక్ష కావచ్చు, లేదంటే మరోసారి సమ్మెకు కూడా కూర్చుంటామని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.